భారత సొంతంగా రూపొందించుకున్న డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ ఇప్పుడు అంతర్జాతీయంగా కొత్త మైలురాళ్లు అధిగమిస్తోంది. ప్రధాని మోదీ 3 దేశాల పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ తన ఫాస్ట్ పేమెంట్ వ్యవస్థను యూపీఐతో అనుసంధానించేందుకు ముందుకొచ్చింది. ఇండోనేషియా అయితే మరో అడుగు ముందుకేసి భారత డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని బ్లూ ప్రింట్గా తీసుకుని తమ సొంత డిజిటల్ వ్యవస్థను నిర్మించుకుంటోంది. ఈ క్రమంలో ప్రస్తుతం యూపీఐ ఎన్ని దేశాల్లో అమల్లో ఉంది, ఇంకా ఎక్కడెక్కడ విస్తరిస్తుంది, దీనివల్ల భారత్కు కలిగే ప్రయోజనాలేంటి, ఇది డాలర్కు ప్రత్యామ్నాయమా అనే కీలక ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు. మోడీ పర్యటనలో ఆక్లాండ్లో జరిగిన గాలా విందులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2 దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అమలు చేసేందుకు ఫిన్టెక్ రంగంలో యూపీఐని న్యూజిలాండ్ చెల్లింపు వ్యవస్థతో అనుసంధానిస్తున్నట్లు మోడీ ప్రకటించడం అంతర్జాతీయ చెల్లింపుల ప్రక్రియలో కీలకంగా మారుతోంది. ఇది సొంత వ్యవస్థను ఏర్పాటు చేయడం కాదు, ఇప్పటికే ఉన్న 2 వ్యవస్థలను అనుసంధానించడం మాత్రమే అని క్లారిటీ కూడా మోడీ ఇచ్చారు. ఆక్లాండ్ భేటీకి 2 రోజుల ముందు జకార్తాలో అధ్యక్షుడు ప్రభోవా సుబియాంటోతో జరిగిన సమావేశంలో ఇండోనేషియా జాతీయ క్యూఆర్ చెల్లింపు వ్యవస్థ క్యూఆర్ఐఎస్ని యూపీఐతో అనుసంధానించే ప్రక్రియ కూడా మోడీ ప్రకటించారు. ఈ రెండింటి మధ్య తేడాను గమనించాల్సిన అవసరం ఉంది. న్యూజిలాండ్ కేవలం చెల్లింపుల అనుసంధానానికి మాత్రమే పరిమితమైతే, ఇండోనేషియా తమ సొంత డిజిటల్ కామర్స్ నెట్వర్క్ ఇండోనేషియా ఓపెన్ నెట్వర్క్ ఐఓఎన్ను భారత్ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ఓఎన్డీసీ స్ఫూర్తితో నిర్మించుకుంటోంది. అంతే, భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నమూనాని పూర్తిగా అనుసరిస్తోంది. ఈ విషయంపైనే ప్రభోవా మరింత క్లారిటీగా, ఎలాంటి భేషజాలకు పోకుండా అనౌన్స్ చేయడం విశేషం. తాము భారత్ అనుసరిస్తున్న అనేక పాలసీలను, పద్ధతులను, విధానాలను కాపీ కొడుతున్నామని డైరెక్టుగా చెప్పడం ఇండియా, ఇండోనేషియా మధ్య ఎలాంటి సహృద్భావ వాతావరణం నెలకొందో అర్థం చేసుకోవచ్చు. ఇండోనేషియా రాయబారి సందీప్ చక్రవర్తి వెల్లడించిన వివరాల ప్రకారం క్యూఆర్ఐఎస్ యూపీఐ అనుసంధాన ప్రక్రియ 2026 చివరి నాటికి పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే సాంకేతిక చర్చలు అత్యంత అడ్వాన్స్డ్ దశలో ఉన్నాయి. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే ఏటా బాలిని సందర్శించే 17 లక్షలకు పైగా భారతీయ పర్యాటకులకు నేరుగా లబ్ధి చేకూరుతుంది. గత జనవరి నుంచి మే వరకు తీసుకుంటే ఇండోనేషియాకు 2.22 లక్షల మంది భారతీయులు వెళ్లారు. ఆస్ట్రేలియా, చైనా తర్వాత 3వ అతిపెద్ద పర్యాటక వర్గంగా భారతీయులు నిలిచారు. ఇండోనేషియా, భారత్ మధ్య బ్రహ్మోస్ మిసైల్ ఒప్పందం, ప్రాంబనన్ ఆలయ పరిరక్షణ సహకారంతో పాటు ఈ డిజిటల్ అనుసంధానం కూడా కుదరడం ఇరు దేశాల భాగస్వామ్యానికి బహుముఖ కోణాలను జోడిస్తోంది. ఇప్పుడు యూపీఐ 9 దేశాల్లో పూర్తి స్థాయిలో అమల్లో ఉంది. 2021లో భూటాన్తో మొదలైన ఈ ప్రయాణం తర్వాత నేపాల్, శ్రీలంక, సింగపూర్, యుఏఈ, మారిషస్, ఖతార్కు విస్తరించింది. ఐరోపాలో తొలిసారి ఫ్రాన్స్లో లైరా నెట్వర్క్ ద్వారా అమల్లోకొచ్చింది. పారిస్లోని ఈఫిల్ టవర్, గెలారీ లఫయెట్ వంటి ప్రముఖ షాపింగ్ కేంద్రాల్లో కూడా భారతీయులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేస్తున్నారు. గత నెలలోనే గ్రీస్లో యూరో బ్యాంక్ భాగస్వామ్యంతో యూపీఐ ప్రారంభమైంది. అత్యంత తాజాగా గత జూన్లో కాంబోడియా 9వ దేశంగా చేరింది. కాంబోడియాలో 45 లక్షలకు పైగా వర్తక కేంద్రాల్లో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇలా మొత్తం మీద ఒక డజన్ దేశాల్లో మన యూపీఐ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. న్యూజిలాండ్, ఇండోనేషియాతో పాటు జపాన్తో కూడా ఎన్టీటీ డేటా భాగస్వామ్యంతో చెల్లింపుల ఒప్పందం కుదిరింది. జపాన్లో అతిపెద్ద కార్డ్ ట్రాన్సాక్షన్ నెట్వర్క్ CAFIS ద్వారా ఇది అమలవుతోంది. మలేషియాలో పేనెట్ నెట్వర్క్తో ఒప్పందం జరిగింది. సైప్రస్, ఒమన్లలో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. థాయిలాండ్, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, కెనడాలు భవిష్యత్ ప్రణాళికల్లో ఉన్నాయి. ఇంకా ఆసక్తికరమైన విషయమేమిటంటే, NPCI, ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్, పెరు, నమీబియా, ట్రినిడాడ్ అండ్ టిబాగో వంటి దేశాలు వారి సొంత దేశీయ రియల్ టైం చెల్లింపుల వ్యవస్థను నిర్మించుకునేందుకు సాంకేతిక సహకారం భారత్ అందిస్తోంది. భవిష్యత్తులో ఈ వ్యవస్థను కూడా యూపీఐతో అనుసంధానించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక యూపీఐ అంతర్జాతీయ విస్తరణ వల్ల భారత్కు బహుముఖ ప్రయోజనాలు చేకూరబోతున్నాయి. మొదటిది, విదేశాలకు వెళ్లే భారతీయ పర్యాటకులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలకు ఫారెక్స్ కార్డుల అవసరం. అధిక మారకాలు, రుసుముల భారం తగ్గుతుంది. రెండోది, చిన్న ఎగుమతిదారులు, దిగుమతిదారులు, ఫ్రీలాన్సర్లకు అంతర్జాతీయ చెల్లింపుల జాప్యం, ఖర్చు తగ్గి వాణిజ్యం సులభతరమవుతుంది.
మూడోది భారత డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపిఐ నమూనాను ప్రపంచ దేశాలు అనుసరించడం ద్వారా సాంకేతిక రంగంలో భారత్ సాఫ్ట్ పవర్ గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటికే 23 దేశాలతో ఇండియా స్టాక్ డిపిఐ అంశాలపై ఒప్పందాలు కుదిరాయి. ఇక నాలుగోది ప్రవాస భారతీయులకు రెమిటెన్సీలు మరింత వేగవంతంగా చౌకగా మారుతాయి. అయితే యూపీఐ విస్తరణను డాలర్కు ప్రత్యామ్నాయంగా భావించవచ్చా అనేది ఒక ఆసక్తికరమైన అంశం. ప్రస్తుతానికైతే ఇది వాస్తవానికి దూరమైన అంచనాగానే భావిస్తున్నారు. యూపీఐ అనేది రిటైల్ చెల్లింపుల వ్యవస్థ. వ్యక్తులు, వర్తకుల మధ్య చిన్న మొత్తాలు లావాదేవీలకు ఇది ఉపయోగపడుతుంది. కానీ డాలర్ ఆధిపత్యం అంతర్జాతీయ రిజర్వ్ కరెన్సీగా చమురు వాణిజ్యంలో, పెద్ద మొత్తాల్లో అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు సెటిల్మెంట్లలో, SWIFT వంటి బ్యాంకింగ్ సందేశ వ్యవస్థల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రెండింటిని పోల్చడం సరికాదు అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. అయితే పరోక్షంగా చూస్తే యూపీఐ విస్తరణ, భారతీయ రూపాయి అంతర్జాతీయకరణ, స్థానిక కరెన్సీల్లో వాణిజ్య సెటిల్మెంట్ విధానాలకు ఊతమిచ్చే విస్తృత వ్యూహంలో భాగంగా ఆర్థిక నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఇది దీర్ఘకాలంలో డాలర్పై ఆధారపడడాన్ని కొంతమేర తగ్గించే దిశగా దోహదపడుతుందని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే యూపీఐ గ్లోబల్ విస్తరణ భారత సాంకేతికత సామర్థ్యానికి, డిజిటల్ దౌత్యానికి అద్దం పడుతోంది. డాలర్కు ప్రత్యామ్నాయం కాకపోయినా ప్రపంచ దేశాలు భారత్ నమూనాను అనుసరించడం మాత్రం నిస్సందేహంగా భారత్ సాఫ్ట్ పవర్కు నిదర్శనంగానే చెప్పుకోవాలి.